మోదీ నగర్ వీధి నెంబర్ స్ట్రీట్ నెంబర్ 2. ఒక తలకే ఉన్నోడే 100 ఆడుతుంది. 3 తలకాయలు ఉన్న 3 మంత్రులు ఉన్నారు. ఎవరు కూడా ఏ హెల్ప్ లేదు. ఇంతవరకు తిన్నారా, ఉన్నారా, ఏమైనా చేస్తున్నారా, ఏమైనా పంచీర్లా, చెద్దర్లు, బిద్దర్లు ఒకప్పుడు ఏదో నడిచినాయి. ఏదైనా మాకు అవసరం ఉందని ఇప్పుడు ఎవరు రావట్లే, ఏం చేయట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? చిన్న చిన్న పిల్లగాళ్ళని తీసినప్పుడు ఏడ దింపాలి, ఏడ బండ బస్ స్టాండ్లలో బండ పెడితే బస్ స్టాండ్లో కూడా అదే పరిస్థితి. ఏడుంచాలి, రైల్వే స్టేషన్ లేదు, తినడానికి తిండి లేదు. ఎవరైనా వచ్చి కొద్దిగా ఏమైనా పెడతారా అంటే ఏది లేదు. వాటర్ లేవు, ఏమి అన్నం వద్దు, ఏమవుతుంది, నీళ్ళనే ఉండాలి. నీళ్ళు బతికి తాయన బతుకుతాం, నీళ్లు కూడా లేవు పరిస్థితి. చెప్పండి. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి అండి. నిన్నటి నుంచి అన్నం తినడానికి కూడా ఏం దొరకట్లేదు. చిన్నపిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ళు టిఫిన్ తెచ్చి ఎక్కడో పోయి ఇల్లందుకు రాజభవన్లో పోయి టిఫిన్ తెచ్చి పెట్టినాం చిన్నపిల్లలకి. అసలు ఏం లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు, వేసుకోవాలంటే బట్టలు కూడా లేదు, బట్టలతో సహా కొట్టుకొని పోయింది. బియ్యం లేదు, గిన్నెలు లేదు. అదే ఇల్లు మాది, అసలు ఏం లేదు. ఫ్రిడ్జ్ అన్ని పోయినాయి, ఏం లేదు మాకు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి. ఇక ఇవే ఆగినాయి, ఏం లేదు, అన్ని కొట్టుకుపోయినాయి. గిన్నెలు లేదు, ఏం లేదు. ఇంట్లో కూరగాయలు కూడా పోయింది, అన్ని కూడా పోయింది. గోరం పడిపోయింది, వాషింగ్ మిషన్ పోయింది, ఏసీ పోయింది. ఒక్క మాట అన్ని ఏం లేదు, ఏం లేదు. ఇంట్లో ఉన్న డబ్బులతో సహా పోయినాయి. డబ్బులు, బంగారం అంతా పోయిందమ్మా. ఏం లేదు, మరి ఇదే పరిస్థితి. మేము అంతగా ఏం చెప్పలేదు.